బటర్‌ఫ్లై పెయింటింగ్ ఏ విధంగా వేయాలో చూద్దాము. ఫస్ట్ నేను పిల్లో తీసుకున్నా. దాని మీద ఒక బుక్ పెట్టుకున్నాను. బుక్ పైన పెయింటింగ్ వేయాల్సిన ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన కార్బన్ పేపర్ పెట్టా. నేను ఏదైతే పెయింటింగ్ వేయాలి అనుకుంటున్నానో ఆ పెయింటింగ్ ఇమేజ్‌ని జిరాక్స్ షాప్‌లో జిరాక్స్ తీపిచ్చుకొని ఆ పేపర్‌ని కార్బన్ పేపర్ పైన పెట్టి ఏదైతే షేప్ ఉందో అంటే ఇప్పుడు నేను బటర్‌ఫ్లై తీసుకున్నా కదా! బటర్‌ఫ్లై పైన డ్రా చేస్తే కార్బన్ పేపర్ వల్ల ఫ్యాబ్రిక్ పైన ఆ ప్రింట్ పడుతుంది. ఆ ప్రింట్‌ని బేస్ చేసుకొని పెయింటింగ్ వేస్తాము. అండ్ ఇప్పుడు పెయింటింగ్ వేయడానికి హూప్ రింగ్ పెడుతున్నాను. బాడీ పార్ట్‌కి నేను ఆల్రెడీ ఈ విధంగా పెయింటింగ్ వేసేసుకున్నాను. నాకు కావాల్సిన డిజైన్. ఇప్పుడు బాటమ్ కోసం వేస్తున్నాను అనమాట. ఫస్ట్ హూప్ రింగ్‌లో ప్లెయిన్‌గా ఉన్న రింగ్ మొత్తాన్ని కింద పెట్టాలి. ఫ్యాబ్రిక్ కింద పెట్టుకోవాలి. మిడిల్‌లో ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ పైన ఇక్కడ నేను గ్రీన్ కలర్‌లో తిప్పుతూ టైట్ చేస్తున్నా కదా హూప్ రింగ్‌ని. సో, ఆ విధంగా రింగ్‌ని టైట్ చేసేదాన్ని తిప్పాలి. అండ్ ఇవి మీకు మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్మే దగ్గర అండ్ అలాగే ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు నేను తీసుకున్నది బ్లౌజెస్‌కి మగ్గం వర్క్ చేసే స్టాండ్ ఉంటుంది కదా! ఆ స్టాండ్ తీసుకున్నాను. అండ్ 6 నెంబర్ బ్రష్‌ని యూస్ చేస్తున్నా. బటర్‌ఫ్లైకి మిడిల్‌లో పెయింట్ చేయడానికి అండ్ ఫెవిక్రిక్, యాక్రిలిక్ కలర్స్ వాడుతున్నాను. పెయింట్ బ్రష్లు, యాక్రిలిక్ కలర్స్ అన్నీ అమెజాన్‌లోను, ఫ్లిప్‌కార్ట్‌లోనూ దొరుకుతాయి. లేదు అంటే స్టేషనరీ దగ్గర కూడా దొరుకుతాయి మీకు. కార్బన్ పేపర్ కూడా మీకు స్టేషనరీలో దొరుకుతుంది. లేదు అంటే మగ్గం వర్క్ మెటీరియల్స్ ఉంటాయి కదా! సో, ఆ మెటీరియల్స్ అమ్మాయి దగ్గర కూడా పెయింట్ బ్రష్లు, పెయింట్లు అండ్ అలాగే హూప్ రింగ్, మగ్గం వర్క్ స్టాండ్ కూడా దొరుకుతుంది. నార్మల్‌గా ఇంట్లోవి పెయింటింగ్ వేసుకునే వాళ్ళకి కింద మగ్గం వర్క్ స్టాండ్ అవసరం లేదు. బట్ రెగ్యులర్‌గా మేము పెయింటింగ్ వేసుకుంటాము అనుకునే వాళ్ళు స్టాండ్ తీసుకుంటే బెటర్. ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ పెయింటింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మిడిల్‌లో ఈజీగానే చేయొచ్చు కానివ్వండి. చివర ఎడ్జెస్ బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్‌లో పెయింటింగ్ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా స్లోగా షేప్ అనేది చెడిపోకుండా నీట్‌గా వేసుకోవాలి. మనం కార్బన్ పేపర్‌తో ఏదైతే ఔటర్ లైన్ వేసుకున్నామో సేమ్ అదే ఔటర్ లైన్ మీద పెయింటింగ్ వచ్చేలాగా నీట్‌గా వేసుకొని మిడిల్‌లో పెయింట్ మొత్తం కూడా నీట్‌గా ఈవెన్‌గా కలిసేలాగా అంటే లైన్స్ లాగా కాకుండా ఈవెన్‌గా కలిసేలాగా వేశాను. తర్వాత చుట్టూరు ఔటర్ లైన్ బేస్ అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్, మెటాలిక్ కలర్ తీసుకొని బటర్‌ఫ్లైకి మిడిల్‌లో కొంచెం అప్లై చేసి దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం హైలైట్ అయ్యేలాగా కనిపిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్‌గా ఇది ఒక కస్టమర్ ఆర్డర్. 1 ఇయర్ పాపకి బర్త్డే ఫ్రాక్ లాగా చేయమని దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ తర్వాత 00 ఉన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా ఔటర్ లైన్ అండ్ అలాగే బటర్‌ఫ్లై ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను అనమాట. అందరికీ అర్థమవుతుంది కదా! బటర్‌ఫ్లై పెయింటింగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే లేట్ చేయకుండా ఫాలో చేసేయండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. చుట్టూరు ఔటర్ లైన్ ఏదైతే ఉందో మొత్తం బ్లాక్‌తో వేసేస్తే నీట్‌గా ఫినిష్ అయిపోతుంది. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.